టుడే టాపిక్ వచ్చేసి ఊరి పేరు భైరవకోన అనే ట్రైలర్ రిలీజ్ అయింది. దాన్ని మనం డీటెయిల్ అనలైజ్ చేద్దాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హాయ్ బాబాయ్స్, నమస్తే. ఫిబ్రవరి ట్రైలర్ మూవీ అనేది ఒకటి వస్తుంది, ఊరి పేరు భైరవకోన అని. దాని ట్రైలర్ చూసినప్పుడు కూడా దాని మ్యూజిక్ కానీ దాని డైరెక్టర్ కానీ తీసే విధానం కూడా చాలా బాగుంది అనమాట. నాకు విజువల్ ఎఫెక్ట్స్ చాలా మంచిగా అనిపించినాయి. సౌండ్ అయితే గూస్ బంప్స్ అనిపించింది, లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చినాయి అనమాట విన్నప్పుడు. మళ్ళీ కొన్ని సీన్స్ అయితే 1 minute 40 seconds దగ్గర సీన్ అయితే అసలు చాలా బాగుంది. అక్కడ చిన్న చిన్న ఎలా అంటే మనం లైట్ పురుగులు తెలుసు కదా, గ్రీన్ కలర్ లైట్ పురుగులు ఉంటాయి మనకి, అదొక సీన్. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ లో ఆ హీరో ఒక కర్ర పట్టుకొని నేల మీద కొట్టినప్పుడు అలా జనాలు అలా ఎగిరి అవతల పడినప్పుడు అదొక సీన్ బాగుంది. ఆ సినిమా కొంచెం చూడడానికి ఎలా అనిపిస్తుంది అంటే, మన లాస్ట్ ఇయర్ రీసెంట్ గా విరూపాక్ష అనే మూవీ వచ్చి చాలా హిట్ అయింది కదా, సాయిధరం తేజ్ది. సేమ్ లుక్స్ పరంగా కానీ సేమ్ కాన్సెప్ట్ అలానే ఉంది. దీని సినిమా మెయిన్ డిపెండ్ దేని మీద వచ్చేసి అంటే, నాకు తెలిసి ఆ ట్రైలర్లో నేను అబ్జర్వ్ చేసినప్పుడు గరుడ పురాణం పేజెస్ మిస్సింగ్ అది ఉంది, చిన్న వదిలేదన్నమాట. నాకు అర్థమైంది ఏంటంటే గరుడ పురాణం పేజెస్ మిస్సింగ్ ది దాని గురించి ఈ సినిమా అన్నమాట, పేజెస్ గురించి. మళ్ళీ ఇందులో శేఖర్ చంద్ర మ్యూజిక్ డైరెక్టర్, తను చాలా అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. తన చాలా ఆల్బమ్స్ ఉన్నాయి, ఎక్కడికి పోతావు చిన్నవాడ అండ్ మళ్ళీ సినిమా చూపిస్తామా అమ్మ నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అలా సమ్మతమే మన రీసెంట్గా వచ్చిన మూవీ, ఇలా అన్ని మూవీస్ కి మంచి సంగీతం అందించాడు. అండ్ మళ్ళీ విఐ అనే డైరెక్టర్ అనమాట ఈ సినిమాకి, ఊరి పేరు భైరవకోనకి. అతనేమో మంచిగా డిస్కో రాజా, టైగర్ అండ్ ఇలా ఇట్లా మంచి మంచి సినిమాలు తీశాడు. మెయిన్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడ కూడా ఉంది అందులో. ఇతను కొంచెం మంచి జోన్ ఆఫ్ సినిమాస్ ఏంటంటే కొంచెం మంచి ప్రయత్నాలు, కొత్త అంటే జనాలు ఏమేమి ఆశిస్తున్నారా అని మంచి కొత్త థ్రిల్లర్స్ గా అలాంటి ట్రై చేశారు అనమాట. ఒకటే జోన్ ఆఫ్ పోకుండా, ఒకటే తరహా కాకుండా కొత్తగా ట్రై చేస్తున్నాడు అనమాట. కొంచెంసేపు యాక్షన్ డ్రామా, కొంచెంసేపు ఫ్యామిలీ సెంటిమెంట్, కొంచెంసేపు ఇది లవ్, అలా కొత్త ట్రై చేస్తున్నాడు. అన్ని ఈ సంక్రాంతి కానీ మన డిసెంబర్లో కానీ మనకు వచ్చినాయి అన్ని యాక్షన్ కానీ ఫ్యామిలీ సెంటిమెంట్ డివోషనల్ మూవీస్ వచ్చినాయి. మనకి ఇప్పుడు ఎక్కడ థ్రిల్లర్ మూవీస్ అనేది లేవు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి థ్రిల్లర్ మూవీ అనేది ఒకటి వస్తుంది, ఊరి పేరు భైరవకోన అని. Feb 9th రాబోతుంది. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే Feb 9th మనకి ఈగల్ రిలీజ్ కూడా ఉందని అఫీషియల్ గా ఈగల్ టీమ్ మనకి అనౌన్స్మెంట్ చేశారనమాట. ఎందుకంటే యాక్చువల్ గా సంక్రాంతి బరిలో రావాల్సిన ఈగల్ ఎందుకు పోస్ట్ పోన్ అయిందంటే, మనకి సంక్రాంతి పెద్ద పెద్ద సినిమాలు వచ్చాయన్నమాట, గుంటూరు కారము, హనుమాను, వీటికే థియేటర్ సరిపోక ఇంకా ఫిలిం ఛాంబర్ వాళ్ళు ఏం చేశారంటే రవితేజకి అండ్ వాళ్ళ ఈగల్ డిపార్ట్మెంట్ కి చెప్పారు, మీకు సినిమా చెప్పే చాలా తక్కువ అవుతాయి, మీకు లాభాలు రాకపోవచ్చు అనేసరికి ఇంకా వాళ్ళు ఆ సినిమాని వెనక్కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఏమన్నారంటే సోలో రిలీజ్ ఇస్తామని చెప్పారు. అఫీషియల్ గా సోలో రిలీజ్ ఇస్తామని దిల్ రాజు గారు కూడా బయట ప్రెస్ కి చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే Feb 9th ఊరి పేరు భైరవకోన అనే సినిమా కూడా రిలీజ్ అవుతుంది. మరి ఇప్పుడు ఈగల్ టీమ్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ ఒక పిటిషన్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కి రాశారనమాట. మరి వాళ్ళు దాన్ని చూసి మరి వాళ్ళు ఏమంటారో తెలుసుకోవాలి. మరి ఈ విషయం మరి వాళ్ళకి తెలుసో లేదో మనకి తెలియదు అనమాట. ఆ న్యూస్ చదక భయం వెయిట్ చేయాల్సి వస్తుంది. మరి Feb 9th ఈ 2 సినిమాలు పోటీ పడ్డాయంటే, ఇప్పుడు ఈ రెండింటిలో ఒకటి బాగోపోయినా ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా మరి దానికి లాభాలు కొంచెం అటు ఇటు అవ్వచ్చు. మళ్ళీ అందుకే సోలో రిలీజ్ అన్నారు. ఇప్పుడు ఈ 2 ఒకేసారి వచ్చి రిలీజ్ అయినాయి అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటే బాగా ఆడిందంటే మిగతా సినిమాకి తక్కువగా జనాలు వెళ్తారనమాట. జనాలు ఇప్పుడు ఏంటంటే ఎవరు ఉన్నారని కాదు, హీరో డైరెక్టర్ రావడానికి కాదు, కంటెంట్ బాగుంటే దాన్ని ఆదరిస్తున్నారు జనాలు ఇప్పుడు ఉన్న. మెయిన్ గా అది మనం చూసామన్నమాట రీసెంట్ గా మూవీస్ కి. అందుకే మెయిన్ గా కంటెంట్ మీద పడుతున్నారు జనాలు కూడా. అందుకే మన డీజే టిల్లు స్క్వేర్ ఆ సినిమాని ఇప్పుడు అసలు యాక్సెస్ ఫిబ్రవరిలో రావాల్సిన మూవీ అది, కానీ దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే అది ఇప్పుడు ఏ సినిమాతో పోటీ రాకుండా జస్ట్ సోలో రిలీజ్ అని చెప్పారు మన నాగవంశీ గారు అనమాట. మా ఛానల్ పేరు వచ్చేందంటే ఆల్ అరౌండ్ బజ్. మీకు ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కొరకు మేము డైలీ అప్డేట్ ఇస్తాం అనమాట. మీరు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అరౌండ్ బజ్ అనమాట.